చాట్ జీపీటీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? చాట్ జీపీటీలో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్‌ని మనం ఎలా నేర్చుకోవాలి అనేది ఈ సెషన్‌లో మనం తెలుసుకుందాము. ఐయామ్ డిజిటల్ పీవీఆర్. ఐ విల్ టీచ్ యూ ద బెస్ట్ యూజ్డ్ కేసెస్ ఆఫ్ ద చాట్ జీపీటీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్‌లో మనకి దేర్ ఆర్ ఫ్యూ స్టెప్స్. ఓకే. మనం సింపుల్‌గా చెప్పుకోవాలి అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్‌ని ఏఐ ఇంటరాక్టివ్ చాట్ బోట్స్‌ని మనం ఎలా ఆపరేట్ చేయాలి? ద వే హౌ వి ఆర్ ఆస్కింగ్ ద ఏఐ ఇంటరాక్టివ్ చాట్ బోట్స్, దిస్ ప్రాసెస్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ ప్రాంప్ట్. ఓకే. మనము అడిగే విధానం, అది ఇచ్చే రిజల్ట్. ఓకే. వీటిలో యాక్యురసీ ఎంత ఉంది, ఎక్స్పర్టీ ఎంత వరకు ఉన్నాము, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే దేర్ పర్సెప్షన్ లో వాళ్ళు ప్రాంప్ట్ అనేది ఇస్తూ ఉంటారు. సేమ్ క్వశ్చన్ ని నేను ఒకలా చాట్ జీపీటీని అడుగుతాను, ద సేమ్ క్వశ్చన్ ని డిఫరెంట్ పీపుల్స్ ఇంకోలా అడుగుతూ ఉంటారు. ఎవరైతే ఎక్స్పర్టీ ఉంటారో అంటే ఏఐ ఇంటరాక్టివ్ చాట్ బోర్డ్స్ తో అడిగే విధానం ఎవరికైతే ది బెస్ట్ గా తెలుస్తుందో సో వాళ్ళని ఇంజనీర్స్ అని మనం చెప్పొచ్చు. ఇంజనీర్స్ లో దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్, బట్ యాజ్ ఏ లే మ్యాన్ గా మనం ఎంతవరకు అర్థం చేసుకోవాలి అనేది ఈ సెషన్ లో మనం చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో ద ఫస్ట్ థింగ్ ఈజ్ అనేది మనకి గోల్ అనేది తెలియాలి. ఓకే. డిసైడ్ సో వాట్ యూ వాంట్, పర్పస్, ఆడియన్స్ అండ్ అవుట్పుట్ అనేది మనం తెలియాలి. ఈ చాట్ జీపీటీని మనం యూజ్ చేసేటప్పుడు అంటే ఒక రిజల్ట్ అనేది రావాలి. లెట్స్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో విత్ బెస్ట్ డెంటల్ డాక్టర్ నియర్ మీ అనేసి నేను సెర్చింగ్ చేశాను. ఓకే. ఇలా సెర్చింగ్ చేసినప్పుడు పర్పస్ ఏంటి, మన ఆడియన్స్ ఎవరు, అవుట్పుట్ అనేది మనం ఎలా తెచ్చుకోవాలి, ఓకే, నేను ఎలాంటి అవుట్పుట్ అనేది నాకు కావాలి అనేది నేను ఇక్కడ చూడగలుగుతాను. ఓకే. ఇన్ దట్ వే సో ఐఎమ్ గివింగ్ ఏ వన్ క్వశ్చన్ సో ఇన్ దిస్ చాట్ జీపీటీ. ఇప్పుడు నేను బెస్ట్ డెంటల్ డాక్టర్ నియర్ మీ నేను ఎలా సెర్చింగ్ చేశాను కదా, ద సేమ్ రిజల్ట్ ని నేను ఇంకో రకంగా కూడా నేను అడగచ్చు. ఓకే. దట్ ఈస్ ద వే ఆఫ్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే. అడిగే విధానంలో ఉండే డెప్త్, అలాగే అడిగే విధానంలో ఉండే ఎక్స్పర్టీస్ ని మనము ప్రాంప్ట్ లెవెల్స్ అనేది చెప్తూ ఉంటాము. దిస్ ఇస్ ద బేసిక్, ఎవ్రీబడి కెన్ డూ దట్. దీన్ని నెక్స్ట్ లెవెల్ కి ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి అనేది ఐ విల్ గివ్ యూ ద రివర్స్ ఇంజనీరింగ్. ఓకే. ప్రాంప్ట్ ని మనం ఏం చేస్తున్నాము, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నాము. ఐ విల్ గివ్ యూ ద ప్రాంప్ట్ రివర్స్ ఇంజనీరింగ్ సో దట్ ఈవెన్చువల్లీ యూ విల్ లెర్న్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఎగ్జాక్ట్ గా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది. ద నెక్స్ట్ వే డిజైన్, రైట్ ఏ రోల్, కాంటెస్ట్, టోన్ అండ్ ఫార్మాట్. అంటే మనకు వచ్చే ఆన్సర్స్ అనేది అంటే ఏఐ మనతో ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి ఈ ఆన్సర్స్ ఏ టోన్ లో మనకి రిప్లై కావాలి. మనము హాయ్ అని చెప్తే చాట్ జీపీటీ కూడా హాయ్ అని చెప్తుంది. ఇన్ దట్ వే మనం టోన్ చేంజ్ చేసి కొంచెం అగ్రెసివ్ లాంగ్వేజ్ కనుక యూజ్ చేస్తా ఉంటే ఏఐ కూడా మనకి మోస్ట్లీ అలాగే ఇంటరాక్టివ్ అనేది అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఏఐ కూడా ఆల్మోస్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది. మనం ఎలా మాట్లాడితే మనకి రిప్లై కూడా సేమ్ అలాగే ఇస్తుంది. దట్ ఈస్ ద వే మనము ఈ చాట్ జీపీటీ నుంచి ఏ టోన్ లో మనకు ఆన్సర్ తెచ్చుకోవాలి. దట్ ఈస్ ద సెకండ్ వే, డిజైన్. ద థర్డ్ వన్ ఈస్ ద రిఫైనింగ్. మనము ఈ చాట్ జీపీటీకి ఫస్ట్ మనం క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ ఇచ్చింది. ఇఫ్ వీ కన్సిడర్ దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ రిజల్ట్, సో హౌ కెన్ వి రీట్వీక్ ద సేమ్ ప్రాంప్ట్. ఈ సేమ్ ప్రాంప్ట్ ని రీట్వీక్ అనేది ఏ విధంగా చేయాలి, నెక్స్ట్ బెస్ట్ వర్షన్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది, దట్ ఈస్ వీ హ్యావ్ టు బి రిఫైన్డ్. ప్రాంప్ట్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. దెన్ ద అడ్వాన్స్డ్ లెవెల్, ద స్టెప్ బై స్టెప్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆన్ ద స్ట్రక్చర్డ్ అవుట్పుట్. అంటే మనకి ఎలాంటి రోల్స్ అనేది అసైన్ చేయాలి. బెస్ట్ డెంటల్ డాక్టర్ నియర్ మీ, దట్ ఈస్ ఫైన్. ఓకే. సో ద సినారియో, ఎగ్జాంపుల్ అండ్ స్ట్రక్చర్డ్ అవుట్పుట్. మనకు కావాల్సిన అవుట్పుట్ రావాలి అంటే సో ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ లొకేషన్. ఐ వాంట్ టు గెట్ ఏ బెస్ట్ డాక్టర్ హూ ఈస్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ ద గూగుల్ విత్ ద 5-star రేటింగ్. Go to my Google Maps who are providing the services in near my locations. Check them. So give me the top 5 doctors so who are having the 5-star rating in the Google Maps అని చెప్తే ఈ చాట్ జీపీటీలో ఉండే ఏ రోబోట్ ఏం చేస్తుంది, మన నియర్ బై లొకేషన్ లో 5-star రేటింగ్స్ ఉన్న డాక్టర్స్ ని అలాగే ఆ గూగుల్ మ్యాప్స్ లో ఉన్న రివ్యూస్ ని అనాలిసిస్ చేసి ఏ డాక్టర్ బెటర్ అనేసి మనకు సజెస్ట్ చేస్తుంది. ఓకే. డోంట్ వర్రీ. సో ఇప్పుడు చాట్ జీపీటీ అనేది ఇట్ ఈస్ స్లోలీ ఎవాల్వింగ్ సేమ్ యాజ్ ఏ గూగుల్. ఓకే. గూగుల్ మనకి అంతకుముందు ఎలాగైతే రిజల్ట్ ఇస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇన్ ఫ్యూచర్ మనకి ఇక్కడ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎవ్రీథింగ్ వస్తుంది. నౌ ఇట్ ఈస్ ఏ ఐ థింక్ బబుల్. మనము ఒక న్యూ బబుల్, ఏఐ బబుల్ లో ఉన్నాము. ఏ ఇంజిన్ అయినా కానీ గుర్తుపెట్టుకోండి, ఎటువంటి సెర్చ్ ఇంజిన్ అయినా కానీ సో మదర్ ఆఫ్ ద సెర్చ్ ఇంజిన్ మనం ఏమని చెప్తాము, గూగుల్ అని చెప్తాము. రెవెన్యూ మోడల్ రావాలి అంటే ఎటువంటి ఏ
సెర్చ్ ఇంజిన్ అయినా కానీ ఆబ్వియస్లీ అది గూగుల్ కి సంబంధించిన రెవెన్యూ మోడల్ ని అడాప్ట్ చేసుకోవాల్సిందే. దెర్ ఇస్ నో ఆల్టర్నేట్. ఇప్పుడైనా కాదు, నెక్స్ట్ 1000 years అయినా కానీ గూగుల్ కి ఆల్టర్నేట్ లేదు. రెవెన్యూ మోడల్ గూగుల్ ఏదైతే చూపించిందో సేమ్ అదే ఫాలో అవ్వాలి ఎనీ సెర్చ్ ఇంజిన్ అయినా కానీ. నా ఏ కనుక మనం చూస్తే బెస్ట్ డెంటల్ డాక్టర్ నియర్ మీ. ఓకే, ఇన్ ఇయర్ మనకి సో ఒక క్వశ్చన్ అడిగితే దానికి సింగిల్ ఆన్సర్ మాత్రమే ఇస్తుంది. గాట్ ఇట్. ఇప్పుడు సింగిల్ ఆన్సర్ కాదు, ఇది కూడా మోర్ ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇవి చూడండి, ద స్నిప్పెట్ ఇక్కడ మీరు చూస్తే ఇట్ ఈస్ ద సెర్చ్ స్నిప్పెట్. సో దీర్ ఆర్ ద డిఫరెంట్ మెనూ బార్స్. సో ఏ రిజల్ట్స్ అండ్ మ్యాప్స్ అండ్ షార్ట్ వీడియోస్ అండ్ ఇమేజెస్. ఇక్కడ మనకి మ్యాప్స్ చూపిస్తుంది. టు ది బాటమ్ వీ కెన్ సీ దర్ సమ్ మోర్ రిజల్ట్స్. ఇప్పుడు చూడండి, నౌ ఇట్ ఈస్ చాట్ జీపీటీ 5. ఇక్కడ మనం బెస్ట్ డెంటల్ డాక్టర్ నియర్ మీ సెర్చింగ్ చేసాము. హియర్ ఇస్ ద సమ్ హైరార్కీ. మ్యాప్స్ చూపించింది. దేర్ ఆర్ మెనీ డాక్టర్స్. ఇక్కడ మెనీ డాక్టర్స్ లిస్ట్ చూపించింది. అండ్ బిలో దట్ ఇంకొన్ని రిజల్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ లేటెంట్ కీవర్డ్స్ అనేసి అంటాము. సో ఇక్కడ మనకు బాటమ్ లో మోస్ట్ రికమెండెడ్ క్వశ్చన్స్ అనేది ఇలా చూపిస్తుంది. అండ్ దేర్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్. ఓకే, ఇది మోర్ ఓవర్ ఇట్ ఈస్ బిహేవింగ్ ఏ సేమ్ యాజ్ లైక్ ఏ గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ ఇన్ ఎర్లియర్. సో వై ద చాట్ జీపీటీ ఈస్ మోర్ ఫేమస్, రైట్? ఏ క్వశ్చన్ కైనా సింగిల్ ఆన్సర్ వస్తుంది. నౌ ఇట్ ఈస్ గివింగ్ ద మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే, రీడిఫైన్ చేసి ఇస్తుంది. దట్ ఈస్ గుడ్. బట్ వెన్ కమింగ్ టు ది యూజర్ కేసెస్, కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఏ సెర్చ్ ఇంజిన్స్ లో ఏమవుతుంది అంటే, ఇది గూగుల్ ఇస్తున్న ఏదైతే వైడర్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని ఇంత ఇన్ఫర్మేషన్ కాకుండా దీంట్లో ఫిల్టరింగ్ చేసి సెగ్రిగేట్ చేసి ఒక 10% ఇన్ఫర్మేషన్ ని సేమ్ గూగుల్ కి సంబంధించిన SCRP రిజల్ట్ ఎలాగైతే ఉందో అలాగే రిజల్ట్ ఇస్తుంది. ఇన్ ఫర్దర్ డేస్ ఏమవుతుంది అంటే, ఇక్కడ మనకి ఇమేజెస్ ఆప్షన్స్ రావచ్చు, వీడియోస్ రావచ్చు, ఇక్కడ సంథింగ్ ట్యాబ్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సంథింగ్ ట్యాబ్స్ రావచ్చు, లేదంటే ఇక్కడ యాడ్స్ ని ఎనేబుల్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ అవుతుంది. దానికి ఎక్కువ రోజులు కూడా టైం పడుతుంది. విత్ ఇన్ 1 year వీ కెన్ సీ ఇట్ ఈస్ ఆల్సో బిహేవింగ్ సేమ్ యాజ్ లైక్ ఏ గూగుల్. ఓకే, బ్యాక్ టు ద టాపిక్. సో ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇంజనీర్ లో ద బేసిక్ థింగ్ ఎందుకు మనం నేర్చుకోవాలి అంటే, ద ప్రాంప్ట్ ఇంజనీర్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ద టెక్స్ట్. మనకు కావాల్సిన టెక్స్ట్ ని ఏ విధంగా మనం రిజల్ట్ తెచ్చుకోవాలి, ఇమేజెస్ ని మనం ఎలా జనరేట్ చేసుకోవాలి, వీడియోని ఎలా జనరేట్ చేసుకోవాలి, దాని డాక్యుమెంట్స్ అండ్ ప్రిపరేషన్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మోస్ట్ యూజర్ కేసెస్ అనేది ఇలాగే ఉంటాయి. ఓకే, యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూసుకుంటే మంచి యాడ్ కాపీ అండ్ కాంటెంట్ క్రియేషన్ ఎలా క్రియేట్ చేయాలి, దట్ ఈస్ ద టెస్ట్ రిలేటెడ్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ డిజిటల్ మార్కెట్స్ కి అండ్ యూజర్ కేసెస్ ఏముంటాయి, ఇమేజ్ జనరేషన్. ఇమేజ్ ని ఎలా బెటర్ గా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒక బెటర్ ఇమేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఒక వీడియో అనేది బెటర్ గా ఏ విధంగా క్రియేట్ చేయాలి, అంటే డాక్యుమెంట్ అండ్ ప్రెజెంటేషన్స్ PDF కావచ్చు, స్ప్రెడ్ షీట్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ అండ్ ఈ ఇన్ఫోగ్రాఫిక్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి విత్ ద సపోర్ట్ ఆఫ్ ద చాట్ జీపీటీ. ఓకే, ఇప్పుడు ఐ విల్ గో విత్ వన్ సింపుల్ కేస్ స్టడీ సో దట్ యూ కెన్ అండర్స్టాండింగ్. సో హౌ కెన్ వి ఇంప్రూవ్ అదర్ రిజల్ట్స్, ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. నౌ ఐ am going to the image poster creation. Okay, నేను ఇప్పుడు బెస్ట్ డెంటల్ డాక్టర్ నియర్ మీ కదా. ఓకే, ఐ గో టు ద ఇమేజెస్. లెట్స్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో విత్ దిస్ ఇమేజ్. ఓకే, నేను సేవ్ చేశాను. దెర్ ఆఫ్టర్ ఐ గో టు, ఇది పోస్టర్ కదా. సో లుక్ ఎట్ దిస్ పోస్టర్. ఓకే, యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ గా మనం ఏం చేస్తాము, సో ఇలాంటి ఒక పోస్టర్ ని మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఆర్ ఎల్స్ మనం సర్వీసెస్ ఇవ్వాలన్నా కానీ ద పోస్టర్ క్రియేట్ చేయాలి, సర్వీసెస్ తీసుకోవాలన్నా కానీ ఒక పోస్టర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సేమ్ పోస్టర్ ని నేను ఏ అయితే ఎలా క్రియేట్ చేయగలుగుతానో, దట్ ఈస్ ద వే. ఇప్పుడు క్రియేట్ చేయాలి అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ హౌ కెన్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్. నేను ఇప్పుడు ఇలాంటి పోస్టర్ కావాలి అనేది నేను ఎలా క్వశ్చన్ చేయగలుగుతాను అంటే, ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి, హౌ కెన్ ఐ గివ్ ఏ బెటర్ ప్రాంప్ట్ టు జనరేట్ దిస్ కైండ్ ఆఫ్ ద పోస్టర్ క్రియేషన్. ఓకే, ఇలాంటి పోస్టర్ క్రియేషన్ కి ఏ విధంగా ఇస్తాము. సో నేను ఏం చేస్తున్నాను, ఐ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, ఇలాంటి పోస్టర్ కదా, ఐ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఓవర్ హియర్. ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ నేను అడుగుతున్నాను, ఓకే, బెస్ట్ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అనేది ఐ డోంట్ నో. ఐ ఆమ్ డూయింగ్ ద రివర్స్ ఇంజనీరింగ్. విత్ దిస్ రివర్స్ ఇంజనీరింగ్ eventually I can get a what is the exactly prompt, okay, to create this kind of the poster creation. I am giving you as a layman, right? నేను ఎటువంటి ప్రాంప్ట్ నాలెడ్జ్ అనేది యూజ్ చేయట్లేదు. ప్లీజ్ గో త్రూ దిస్ పోస్టర్, ఎందుకంటే పోస్టర్ ఆల్రెడీ అటాచ్ చేశాను. ఐ వాంట్ టు క్రియేట్ సేమ్ పోస్టర్ ఫర్ మై బిజినెస్. సో దట్ how can I give a prompt for this kind of poster creation? Give me the best prompt as per this. Okay, then enter. Okay, ఇలాంటి పోస్టర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, but I don't know how can I ask the chat GPT to create this kind of the picture. Okay, now it is generating, right? Best prompt for the poster creation. Create a professional dental clinic poster with a modern and clean design. At the top, highlight the clinic name in a bold with the tagline below it. ఎగ్జాక్ట్ గా ఇక్కడ పోస్టర్స్ లో ఉన్న వాటిలో యాజ్ ఇట్ ఈస్ ని ఇక్కడ డీకోడ్ చేస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ దిస్, ఓకే, దీని మీద మనకు కొంచెం నాలెడ్జ్ అంటే వీ కెన్ రీట్వీక్ సేమ్ యాజ్ లైక్ దిస్. ఓకే,
ఇప్పుడు నేను సేమ్ యాస్టిస్ కాపీ చేశాను. దెన్ ఆఫ్టర్ ఐఎమ్ ఆస్కింగ్ ఓకే, దెన్ ఐ పేస్ట్ ఓవర్ హియర్, దెన్ ఎంటర్. ఇక్కడ ప్రాంప్ట్ ఎలాగైతే ఇచ్చారో సేమ్ ప్రాంప్ట్ ని నేను ఇక్కడ పోస్ట్ చేశాను. నౌ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ వన్ పోస్ట్. యూజువల్లీ ఇలాంటి పోస్ట్ ని మనం క్రియేట్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏమని అడుగుతుంది, క్రియేట్ ఏ ప్రొఫెషనల్ డెంటల్ క్లినిక్ పోస్టర్ విత్ మోడర్న్ అండ్ క్లీన్ డిజైనింగ్. మన పర్పస్ ఏంటి, తర్వాత మన గోల్ ఏంటి, తర్వాత రోల్స్ ఏ విధంగా డిఫైన్ చేయగలుగుతున్నాము, ఎవ్రీథింగ్ అనేది ఇందులో ఉన్నాయి. యాజ్ పర్ దిస్ ప్రాంప్ట్ నౌ ఏ ఇస్ జనరేటింగ్ ఏ వన్ పోస్టర్ ఫర్ అవర్ బిజినెస్. ఓకే, దిస్ ఈస్ హౌ కెన్ వి డిఫైన్ ప్రాంప్ట్ రివర్స్ ఇంజనీరింగ్ అనేసి అంటాం. ఒక రిఫరెన్స్ ఉంటుంది, ఆ రిఫరెన్స్ నుంచి మనము డీకోడ్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది మనం తీసుకుంటాము. దట్ ఈస్ హౌ కెన్ వి సే ఇట్ ఈస్ ఏ రివర్స్ ఇంజనీరింగ్. ఇట్ టేక్స్ సమ్ టైమ్, సో ఇట్ మైట్ బి ఏ 1 to 3 minutes. So it's creating a nice posters. I think it is good more than this. Okay, so here is the some clumsy, but here it is giving the good one. Yes, right. So now compare, this is the original, right? So compared, so this is the original. ఈ పోస్ట్ ని క్రియేట్ చేయడానికి సో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, డిజైనర్స్ కావచ్చు, ఈ మైట్ బి ఇట్ విల్ టేక్ ఏ హాఫ్ అన్ అవర్ టైం. ఓకే, సో ఈస్ గుడ్ ఎట్ ద స్కిల్స్, ఈ కెన్ క్రియేట్ విత్ ఇన్ 5 minutes. But if he is a beginner, it will take the 30 minutes. If he is a too fresher, it will take to at least 3 hours. Okay, so this is how some already కొంతమంది already create చేసిన posters ని so we are using for our business. Within a 1 minute we get the result same as like this. Okay, this is how we are using the prompt engineering for the poster creation. Okay, what is the next case study? So go with the same video and the documents and the preparation. So this is how we are exactly using the prompt engineering. Prompt engineering నేర్చుకోవడం అనేది చాలా సింపుల్. దీనికోసం వి డోంట్ గో టు ది పే ద మచ్ ఇస్ ద సేమ్ 30,000 40,000 50,000. దేర్ ఇస్ నో యూజ్ లైక్ దట్. ఇట్ ఈస్ ద సింపుల్ క్రాక్, రైట్? రివర్స్ ఇంజనీరింగ్ తో ది బెస్ట్ ప్రాంప్ట్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు ఫర్ ద సేమ్ థింగ్. సో జస్ట్ లెట్స్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు రైట్ ఏ వన్ ఎఫెక్టివ్ ఆర్టికల్ అబౌట్ దిస్ పోస్టర్. ఓకే, ఇప్పుడు నేను ప్రాంప్ట్ అడుగుతున్నాను, ఐ వాంట్ టు రైట్ ఏ ఆర్టికల్ టు యాడ్ in my website. So that give the effective prompt to write an article about my business services. This is okay, perfect. It is a SEO friendly, customer focused, professional and trust building, easy to read. Effective prompt for a website article. Write a detailed SEO optimized article for a dental clinic website. The article should start with a warm and professional introduction about the introduce of the dental health and how expert care improves overall well-being. This is exactly how it is going. If I go with this, I simply copy and paste over here. Now it is creating a great article for me in a minute. Not a minute, it's less than a minute. That's it. Perfect. That's it. Okay. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ మనం రైటప్ చేయాలి అంటే కాంటెంట్ రైటర్స్ దే విల్ టేక్ ఒక ఈచ్ వర్డ్ కి ఇన్ ద మార్కెట్ దే విల్ టేక్ 1 రూపీ టు 10 రూపీస్ ఆల్సో. ఓకే, 1 వర్డ్ కి 1 రూపీ టు 10 రూపీస్ ఆల్సో దే విల్ చార్జ్. మీకు ఫైవర్ లోకి వెళ్తే సో యూ కెన్ సీ ద ప్రీమియం సర్వీసెస్ హౌ ద ఎక్స్పర్టీసర్స్ కెన్ చార్జ్ ఫర్ ద ఎఫెక్టివ్ కాంటెంట్ రైటింగ్. ద సేమ్ వే ఇక్కడ మనము విత్ లెస్ దాన్ 1 minute లో మనము ప్రాంప్ట్ అండ్ రివర్స్ ఇంజనీరింగ్ చేయడం వల్ల వీ కెన్ గెట్ దిస్ ఎఫెక్టివ్ ఆర్టికల్ రైటప్. ఓకే, సో గో విత్ ఇన్ అవర్ కేస్ స్టడీస్ అండ్ వీడియో అండ్ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్. సో డూ ద సేమ్ అండ్ రిపీట్. ఓకే, మీరు ఏదైతే అనుకుంటారో గివ్ ద రివర్స్ ప్రాంప్ట్ ఫర్ ద చాట్ జీపీటీ, దెన్ చాట్ జీపీటీ గివ్ అస్ ద రైట్ ప్రాంప్ట్. దాన్ని మనం రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్తాం. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.